సార్ మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రికి మీకు తేడా చెప్పండి అంటే ఏం చెప్తారు? అంటే ఈ పరిశ్రమల శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ఒక పెట్టుబడి కూడా తీసుకురాల. అసలు పరిశ్రమల గురించి మాట్లాడితే కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు. అంటే అతను ఏం మాట్లాడతాడో అసలు ఏం మాట్లాడాలా అనేటువంటిది ఆలోచించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా నాకు కనపడట్లా. ఎందుకంటే చిన్న వయసులో ఒక పెద్ద అవకాశం వచ్చింది ఆయనకు. ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యంగా పెట్టుబడులు తీసుకురావడానికి చాలా మంచి అవకాశం. దేశం ప్రపంచం తిరగాల, నమ్మకం కలిగించాలా, పెట్టుబడిదారులు నమ్మకం కలిగించాలా, ఇక్కడ పెడితే ఏమి మనకు నైసర్గికంగా ఈ రాష్ట్రానికి ఏమి అనుకూలాలు ఉన్నాయి అనేది మనం పెట్టుబడిదారులకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవి చెప్పకుండా కోడిగుడ్ల గురించి మాట్లాడితే దాన్ని అందరూ కూడా ఎగతాళి చేస్తారు. కానీ దాన్ని చూసి ముఖ్యంగా ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పెట్టుబడిదారులని భయానికి గురి చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ను ఏదో రకంగా బెదిరించడం, భయపెట్టడం, తరిమేయడం. ఆయన వచ్చిన తర్వాత ఈ జిల్లాలోనే చాలా ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి. గతంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మేము ఆ రోజు ఈఎంసీలో ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఏదైతే తెచ్చామో అవన్నీ కూడా భయపడి వెనక్కిపోయాడు. రిలయన్స్ లాంటి వాడు వెనక్కిపోయాడు. ముఖ్యంగా అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఈ జిల్లాలో అంటే రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేరు. ఎంతో 30,000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఒక 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు ధరిమేసే పరిస్థితి చేశారు. అంటే బెదిరించి భయపెట్టి ఒక ఇండస్ట్రీస్ ఒక్కరిని కానీ బెదిరిస్తే వాళ్ళది ఒక కమ్యూనిటీ, ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడిదారులది ఒక కమ్యూనిటీ. ఏ రాష్ట్రం బాగుంది, అక్కడ ఏ రకంగా ప్రభుత్వం ఉంది, ఏ రకంగా మనకు అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ అధికారులు కానీ మనకు సహకరిస్తారనేది ఒకరికొకరు మాట్లాడుకొని పెట్టుబడులు పెడతారు. అదేం పోటీతత్వం ఉన్నా అక్కడ ఏముందని ఆలోచిస్తారు. అటువంటిది 1-2 తప్పులు చేస్తే మొత్తం పెట్టుబడిదారులంతా ఇంకా రాష్ట్రానికి పోతే నాశనం అయిపోతామనేటువంటి ఒక భయాన్ని ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దానివల్ల పూర్తిగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయి, పెట్టుబడులు రాని దానివల్ల రాష్ట్రానికి ఆదాయం రాలా, యువతకు ఉపాధి అవకాశాలు రాలా, అన్ని రకాలుగా కూడా నష్టపోయాం. Like and subscribe Eagle Media Works.